రైట్ ఫ్రెండ్స్. సో ఇందాక మనకి సెషన్ క్లోజ్ అయ్యేటప్పటికి మనం ఈ టెక్స్ట్ సెట్టింగ్స్ గురించి చెప్పుకుంటున్నాం. స్క్రీన్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఎస్ సార్. రైట్. టెక్స్ట్ సెట్టింగ్స్ తోటి మనకి అవసరం ఏంటి అనేది రైటింగ్ రాసేటప్పుడు ఆ ప్రజెంటేషన్ని మనం నీట్గా ప్రజెంట్ చేసుకోవాలంటే రైటింగ్ కంపల్సరీ. ఇప్పుడు టెక్స్ట్ సెట్టింగ్స్ అనేది మనం ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి కంప్యూటర్స్ వాడే వాళ్ళకి దాని వాల్యూ ఏంటో ఐడియా ఉంది. వాటిని మనం ఫాలో అవ్వచ్చు. ఫాంట్, సైజు, స్టైల్, అలైన్మెంట్ అనేది. అయితే ఇక్కడ ఎలా డివిజన్ చేయాలి? సబ్జెక్ట్ని ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు డివిజన్స్ అంటే సైడ్ హెడ్డింగ్స్ రూపంలో డివిజన్ చేయాలంటే ఈ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రడక్షన్ అని, సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న డెఫినేషన్ చెప్తున్నాం కాబట్టి డెఫినేషన్ అని, అందులో ఎక్కువ ఉన్నాయనుకోండి డెఫినేషన్ 1, డెఫినేషన్ 2 అని, వాటిని ఇంకా సబ్జెక్ట్ ఉంటే దాన్ని సబ్ హెడ్డింగ్ కింద లేదా ఇలా బుల్లెట్ పాయింట్ రూపంలో రాస్తే దీన్ని గుడ్ ప్రజెంటేషన్ అంటాం. సో ఇప్పుడు ఎవాల్యుయేట్ చేయడం అనేది ఎలాగో చూద్దాం. ఎవాల్యుయేట్ అంటే మీరు ఆన్సర్ రాశారు, ఎగ్జామినేషన్లో వీటిని అసలు క్రైటీరియాగా తీసుకుంటారా లేదా చూద్దాం. అందుకని నేను మీకు ప్రాక్టికల్గా ఇందాక వర్డ్ చెప్పాను. మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేసి అందులో నేను నా జేసీఏజే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పండి. దానికి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఇది ప్రాంప్ట్ అనమాట. ఇది ప్రాంప్ట్ ఇచ్చాను మీకు. మీ దగ్గర డివైజెస్ ఉంటాయి, ల్యాప్టాప్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కూడా నాతో కలిసి మీరు ప్రాంప్ట్ ఇచ్చి చూడండి. అప్పుడు అది అడుగుతుంది, మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఏంటి మీ గోల్ ఏంటి, మీరు ఏ మోడ్లో ప్రిపరేషన్ ఇట్లా జరుగుతుందో అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి, స్టార్ట్ చేసి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిపిసి 10 మార్క్స్, అది ఎగ్జాంపుల్గా చెప్పింది. సిపిసి అన్నారు. ఇప్పుడు నేను దీన్ని ఐపీసీగా మారుస్తున్నాను. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యేది ఐపీసీ 10 మార్క్స్కి ప్రిపేర్ అవుతున్నాను. స్క్రీన్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వటం అనేది. ఎస్ సార్. సో జేసీజే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫర్ ఐపీసీ 10 మార్క్స్కి అంటున్నాను, ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చెప్తుంది, ఐ ఫాలో జ్యుడిషియరీ మెయిన్స్ స్టాండర్డ్స్. ఏంటంటే ఆ జ్యుడిషియరీ మెయిన్స్ స్టాండర్డ్స్ క్లియర్ స్ట్రక్చర్, సెక్షన్స్, ఇలిస్ట్రేషన్స్ అండ్ కన్సైజ్ కంక్లూజన్స్. అంటే క్లియర్ స్ట్రక్చర్. ఇప్పుడు చూడండి, డిజైన్ చేయడం అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టాండర్డ్స్ చెప్తున్నారు వాళ్ళు. జ్యుడిషియరీకి సంబంధించిన ఏ స్టాండర్డ్స్ ఉంటాయంటే అందులో ఫస్ట్ వన్ ఈజ్ క్లియర్ స్ట్రక్చర్. ఇది ఫస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే సెక్షన్స్, ఇలిస్ట్రేషన్స్, కంక్లూజన్స్ అందరం రాస్తాం, కానీ కాంపిటీషన్ అని చెప్పుకున్నాం కదా, వాళ్ళకన్నా మనకి ఎందుకు ఎక్కువ మార్కులు వేయాలి అని అంటే ఆ స్ట్రక్చర్, డిజైన్ అనమాట, ప్రజెంటేషన్ అది బాగుండాలి. అందుకని ఇది ఫస్ట్ క్రైటీరియా. దీనికోసం మనం రోజు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు సేమ్ మనం అనుకున్నది, కల్పబుల్ హోమిసైడ్ అండర్ ఐపీసీ, డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ మర్డర్. ఆన్సర్ చూడండి, ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, తర్వాత వాటి డెఫినేషన్స్ ఏంటి, మర్డర్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేశారు, వాటి డెఫినేషన్స్ని డిస్టింగ్విష్ చేసేటప్పుడు టేబుల్ ఫార్మాట్స్ని ఎంచుకున్నారు. ఇట్లా వాటి డిఫరెన్సెస్ని, ఫైనల్గా కంక్లూజన్ని. మీకు అనిపించవచ్చు, సార్ ఇక్కడ చూస్తే గట్టిగా 4 లైన్స్ లేవు, ఇది 10 మార్క్స్కి వస్తుందా అని. సో ఇక్కడే మనకు ఒక క్లారిఫికేషన్ రావాలి. ఏంటి ఆ క్లారిఫికేషన్ అంటే హౌ మెనీ పేజెస్, హౌ మెనీ లైన్స్ రిఫ్లెక్ట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ గెట్టింగ్ వెయిట్ ఆఫ్ మార్క్స్. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎన్ని పేజీలు, ఎన్ని లైన్లు రాస్తే మంచి మార్కులు వస్తాయి అని ఒక డౌట్ ఉంది. సో ఈ డౌట్ని క్లారిఫై చేసుకోబోతున్నాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన అకాడమిక్లో కానీ కాంపిటీషన్లో కానీ ఎన్ని లైన్లు, ఎన్ని పేజీలు అనేది బేసిక్ క్రైటీరియా కాదు. సరే, అయితే మరి 10 మార్కులకి అన్నారు కదా, 2 లైన్లు రాసి వదిలేయచ్చా? నో. ఎందుకు అంటే ఆ 10 మార్కులకు అడుగుతున్నప్పుడే ఆ క్వశ్చన్ ట్యాగ్ని మనం గమనించాలి. డిఫైన్ అన్నారనుకోండి, ఒక మేనర్లో వెళ్తాం.
డిఫరెన్స్ అంటే ఒక మేనర్లో వెళ్తాం, ఎక్స్ప్లెయిన్ అంటే ఒక మేనర్లో వెళ్తాం, ఎలిసుడేట్ ఆర్ కంపేర్. ఇట్లా క్వశ్చన్ యొక్క కన్స్ట్రక్షన్ వర్డ్ ఏదైతే ఉందో ఆ దాన్ని బట్టే మీకు మార్క్స్కి వెయిట్ వస్తుంది అనమాట. సో డిఫైన్ అని చెప్పేసి 10 మార్కులకి ఇవ్వడు, డిస్టింగ్విష్ అన్నాడు. డిస్టింగ్విష్ అంటే దీన్ని చెప్పి దాన్ని చెప్పి వాటి డిఫరెన్సెస్ చెప్పడమే డిస్టింగ్విష్. సో ఈ పదాలని బట్టే మనకి క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. ఏంటి క్వశ్చన్ ట్యాగ్స్ని బట్టే ఆ మా ఆన్సర్ యొక్క వెయిట్ మారిపోతుంది. సో ఆ క్వశ్చన్ ట్యాగ్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. కంపారిజన్స్, డిస్టింగ్విష్మెంట్స్, డిఫరెన్సెస్ అనే దానికి మీనింగ్ తెలిస్తే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది మనకు క్లారిటీ వస్తుంది. సో ఈ ఆన్సర్ని మనం ఆ క్రైటీరియా ఆఫ్ క్వశ్చన్కి తగ్గట్టుగా అటెంప్ట్ చేయాలి. క్రైటీరియా ఆఫ్ క్వశ్చన్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్, ఇది ఒక క్వశ్చన్ ట్యాగ్. డిఫరెన్స్, ఇది ఒక క్వశ్చన్ ట్యాగ్. సో ఆ క్వశ్చన్ ట్యాగ్ని అడిగిన విధానాన్ని క్రైటీరియా అంటాం. క్వశ్చన్ అడిగిన విధానాన్ని అర్థం చేసుకొని ఆ మోడ్లో మనం ఆన్సర్ చేయడం మొదలుపెట్టాలి. అప్పుడు దానికి ఆటోమేటిక్గా డేటా వస్తుంది. మరి ఇక్కడ డేటాలో క్వశ్చన్ ఏంటి? డిస్టింగ్విష్ కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్. సో కల్పబుల్ హోమిసైడ్, మర్డర్ అనే రెండు విషయాల గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్ ద సేమ్ టైం డిఫరెన్సెస్ చెప్పాలి. సో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా, మామూలుగా అయితే మనకి కల్పబుల్ హోమిసైడ్ రాయమంటే 2 లైన్లోనూ రాయొచ్చు, 20 లైన్లోనూ రాయొచ్చు. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ఇది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో డిస్టింగ్విష్ అనే పదంలో డిఫైన్ చేయాలి, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ తర్వాత డిఫరెన్సెస్కి వెళ్ళాలి. అంటే ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? 2 డెఫినేషన్స్, 2 ఎక్స్ప్లెనేషన్స్, రెండిటికి సంబంధించిన డిఫరెన్సెస్, కంక్లూజన్. అంటే 4 స్టెప్స్ వచ్చినాయి ఇప్పుడు మనకి. ముందు వీటి గురించి ఇంట్రడక్షన్, అది 5వ స్టెప్. సో 5 స్టెప్స్ 10 మార్కులు. ఇప్పుడు మనకి దీన్ని డివైడ్ చేసి చూడండి. ఇంట్రడక్షన్ మామూలుగా అయితే 2 మార్కులు లెక్కేసుకున్నాం. డెఫినేషన్స్ గురించి చెప్పడం 2 మార్కులు, డిఫరెన్సెస్ గురించి ఇలా వేసుకున్నప్పుడు ఇందులో కీ పాయింట్ ఎక్కడుంది? డిస్టింగ్విష్ అన్నాడు అంటే డిఫైన్ చేసి డిఫరెన్సెస్ చెప్పడం. కాబట్టి ఇప్పుడు మనం ఈక్వల్గా స్ప్లిట్ చేసుకున్నటువంటి 2 మార్కులు ఇంట్రడక్షన్కి కూడా ఈక్వల్గా పడతాయా? ఈక్వల్గా చెప్పాలా అంటే దాని లోపల కీ ఎలిమెంట్ వచ్చేసి డెఫినేషన్ అండ్ డిఫరెన్సెస్ కాబట్టి వాటికి కొంచెం ఎక్కువ మార్కులు పడతాయి. అంటే ఎక్కువ మార్కులు పడతాయి అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మ్యాటర్ అక్కడ చెప్పాలని అర్థం. సో ఇంట్రడక్షన్లో 2-3 లైన్లు చెప్పి డెఫినేషన్స్, డిఫరెన్సెస్ దగ్గర మనం ఎక్కువ సబ్జెక్ట్ని చెప్పాలని అర్థం. ఇట్లా మనం ఒక కామన్ అండర్స్టాండ్ తోటి ఈ రైటింగ్ అనే దానికి ఎంత స్పేస్ ఇవ్వాలి, ఎంత స్పేస్ ఇన్ ద సెన్స్ ఎన్ని లైన్లు రాయాలి, ఎన్ని పేపర్లు రాయాలి అనేదానికి ఒక క్రైటీరియా కామన్ సెన్స్ తోటి మనమే డిఫైన్ చేసుకోవాలి. అంతేగాని జనరల్గా అంటారు ఒక పేజీకి 15 లైన్లు రాయండి, ఒక పేజీకి 20 లైన్లు రాయండి. మేబీ అలా ఒక ఇన్స్ట్రక్షన్ ఉన్నా కానీ ఎన్ని పేజీలు రాయాలి, ఎన్ని లైన్లు రాయాలి అనేది క్రైటీరియాని మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే దానికి ఫార్ములా ఇది. క్వశ్చన్ అడిగిన విధానంలో అది ఎన్ని స్టెప్స్ తోటి మనం ప్రజెంటేషన్కి వెళ్తున్నాము, ఒక్కొక్క స్టెప్కి ఆ టోటల్ మార్క్స్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటే అప్పుడు ఫస్ట్ స్టెప్కి ఇన్ని మార్కులు, సెకండ్ స్టెప్స్కి ఇన్ని మార్కులు అనే దగ్గర మళ్ళీ ప్రయారిటీ ఎలా మార్చుకోవాలి అని అంటే ఇంట్రడక్షన్ సింపుల్గా చెప్తున్నాం అనుకోండి, దానికి 1 మార్కు. డెఫినేషన్స్ కొంచెం ఎలాబరేటెడ్గా చెప్తున్నాం, దానికి ఎక్కువ మార్క్స్. ఆ ఎక్కువ మార్క్స్ అన్న దగ్గర ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువ రాయండి. సో ఇది ఒక క్రైటీరియా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది వర్కౌట్ అయింది. అయితే ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కుల గురించి మన క్రైటీరియా కాబట్టి డివైడ్ చేసుకున్నాం, మరి ప్లీడింగ్స్లో ఎలా రాయాలి? ప్లీడింగ్స్లో వెయిటేజ్ ఉంటుందా? మనకి ఎవరో ఎగ్జామ్స్లో లాగా మార్కులు వేయరు కదా. వేస్తారు. ఎవరు వేస్తారు? కోర్టు వారు వేస్తారు. ఎట్లా వేస్తారు? వెయిట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్. వెయిట్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ఎవిడెన్సెస్ ఎలా ఉంటాయి అంటే మీకు సిపిసిలో ప్లీడింగ్స్ ఎలా రాయాలో రూల్ చెప్పారు. నేను మీకు ప్లీడింగ్స్ చెప్పేటప్పుడు దానికి కూడా వెయిటేజ్ ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ప్లీడింగ్స్ మస్ట్ బి ప్రిసైజ్ అండ్ కన్సైజ్ అని ప్లీడింగ్స్ అనే సబ్జెక్ట్లో సిపిసిలో చెప్పారు. సో అక్కడ కూడా చాలా మందికి డౌట్స్. కొంతమంది చూస్తే 20 పేజీలు 30 పేజీలు అఫిడవిట్ ఉంటుంది. కొంతమంది చూస్తేనేమో 2 పేజీల్లో 10 పాయింట్స్లో క్లోజ్ అయి ఉంటుంది. కొత్తగా జూనియర్స్ వస్తారు, వీళ్ళకి అర్థం కాదు దాన్ని ఫాలో అవ్వాలా దీన్ని ఫాలో కావాలా. సో ప్రతి దానికి ఒక స్టాండర్డ్ ఉంది ఫ్రెండ్స్. అందువల్ల ప్రతి పనికి మనకి ఆ స్టాండర్డ్స్ ఎలా అనేది 2 రకాలుగా ఫాలో అవుతాం. ఒకటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అయి ఉంటే ఆల్రెడీ ఇంత ఇంత రాయండి అని కనుక మనకి ఏదన్నా రూల్ ప్రకారం ఫ్రేమ్ అయి ఉంటే ఖచ్చితంగా రూల్స్ని ఫాలో అవ్వండి. 15 లైన్లో రాయండి, 20 లైన్లో రాయండి, 200 పదాల్లో రాయండి. ఇలా ఏదైనా రూల్ ఉంటే ఆ రూల్ని ఫాలో అవ్వండి. అదర్వైజ్ మన సెన్స్ తోటి వెయిట్ ఆఫ్ మార్క్స్కి దాన్ని స్ప్లిట్ చేసుకొని రన్నింగ్ సబ్జెక్ట్కి తగ్గట్టుగా మనం డేటాని ప్రజెంట్ చేయాలి. అయితే ఇప్పుడు ఎన్ని లైన్లు రాయాలి, ఎన్ని పేజీలు రాయాలి అనేది ఒక బ్రీఫ్ వచ్చింది మనకి. ఎన్ని లైన్లు రాయాలంటే ఆ సబ్జెక్ట్ మ్యాటర్కి తగ్గట్టుగా మనం చెప్పే సబ్జెక్టు ఎన్ని లైన్లలో సరిపోతుంది. ఎందుకు, ఇక్కడ మొత్తం 10 మార్కుల్లో 2 డెఫినేషన్లు, ఒక ఇంట్రడక్షన్, డిఫరెన్సెస్, కంక్లూజన్ అనే 5 పార్ట్లుగా డివైడ్ చేశాం కాబట్టి ఇప్పుడు డెఫినేషన్లకి 2 మార్కులు వచ్చింది. ఇప్పుడు ఈ 2 మార్కులకి ఎన్ని లైన్లు రాస్తే 2 మార్కులకి సరిపోతుంది. సో ఇప్పుడు ఇందాక 10 మార్కులకి 2 మార్కులకి అనేసరికి మనకి ఒక క్లారిటీ వచ్చింది. 2 మార్కులు ఆ 2 లైన్లు 3 లైన్లలో ప్రిసైజ్గా రాస్తూ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. కాబట్టి కల్పబుల్ హోమిసైడ్ ఇక్కడ ఎన్ని లైన్లు రాశారో చూడండి. ఆ రాసేటప్పుడు మళ్ళీ బుల్లెట్ పాయింట్స్. ఇది మీకు బేర్ యాక్ట్ చూస్తే ఈ స్ట్రక్చర్ ఉండదు. అక్కడ ఏంటి, పారావైజ్ గాను వాళ్ళ అరేంజ్మెంట్ అనేది స్టాట్యూటరీ బేస్లో ఉంటుంది. అంటే స్టాట్యూట్ ఎలా రాస్తారో ఆ టైప్ ఆఫ్ డ్రాఫ్టింగ్లో ఉంటుంది. అది మనకు ఒక్కోసారి అర్థం కాదు. అందుకని దీన్ని బుల్లెట్ పాయింట్స్ రూపంలో ప్రిసైజ్గా మనకు అర్థం కావడానికి కోసం ఉపయోగపడిద్ది. అట్ ద సేమ్ టైం ఎగ్జామినర్ కూడా క్లియర్గా వీళ్ళు గన్ షాట్లో చెప్పేశారు. సో ఇది కూడా ప్రజెంటేషన్ యొక్క స్ట్రాటజీ. వీటిని కీవర్డ్స్ అంటాం. ఈ కీవర్డ్స్ ప్రజెంటేషన్ చేస్తే చాలు. అందుకే మనం మీకు డెఫినేషన్ ఎలా రాయాలో చెప్పాను. డెఫినేషన్ రాసేటప్పుడు కీవర్డ్స్ని మిస్ కాకుండా మీరు సొంత లాంగ్వేజ్లో కూడా రాసుకోవచ్చు. అంటే కోర్ సబ్జెక్ట్ మిస్ కాకుండా ప్రజెంటేషన్ చేయగలిగితే అది కూడా సరైన మార్కులే వస్తాయి. దానికి కూడా మీరు అంతంగా రాశారు, యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టు దించేశారు, కానీ కోర్ వర్డ్స్ 2 మిస్ అయిపోయినాయి అనుకోండి, మొత్తం హార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మిస్ అయిపోద్ది, 0 మార్కులు పడతాయి. సో ఇది క్రైటీరియా. నెక్స్ట్ 2 డెఫినేషన్లు ఉన్నాయి కాబట్టి 2 మార్కులకి రాసుకుంటూ వస్తాం. దానికి 3 లైన్లు 4 లైన్లు. ఇది రైటింగ్ యొక్క వెయిటేజ్. ఇక వే ఆఫ్ ప్రజెంటేషన్ ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం. సైడ్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, బుల్లెట్ పాయింట్స్లో ఎక్స్ప్లెనేషను, అలాగే ఇలా డిఫరెన్సెస్ చెప్పాలంటే టేబుల్ ఫార్మాట్ ఎంచుకోండి, అది మంచి లుక్ని ఇస్తుంది. అలాగే క్లారిటీగా ప్రజెంటేషన్ ఉంటుంది. లాస్ట్ వన్ కంక్లూజన్. సో ఈ కంక్లూజన్లో మనం ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని ఇక్కడ కూడా అంతే. కంక్లూజన్కి 2 మార్కులు ఉంది కాబట్టి 2 లేదా 3 లైన్లో కంక్లూజ్ చేయాలి. ఆ కంక్లూజన్లో కూడా మర్చిపోకుండా కీవర్డ్స్ని టచ్ చేయాలి. సో ఈ కీవర్డ్స్ అనే పదాన్ని మీరు రెగ్యులర్ గుర్తుపెట్టుకోండి. అది ప్రాక్టీస్లో అయినా అకాడమిక్లో అయినా సరే, కీవర్డ్స్ ద్వారా మాత్రమే ప్రతి ఫ్యాక్ట్ని మనం ప్రజెంట్ చేయాలి. కీవర్డ్స్ మిస్ అవ్వకుండా చూసుకోండి. సో ఇట్లా చాట్ జీపీటీ లేదా ఇంకా మిగతా ఏఐస్ మీరు ఏదైతే వాడుతున్నారో వాటితోటి మీరు టెస్ట్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఈ టెస్ట్ ద్వారా ఏం చెప్తాము, ఏం అర్థమైంది మనకి అంటే, మిగతా ఇంతకుముందు రోజుల్లో మనం రాసుకొని మన ఫ్యాకల్టీకో కొలీగ్కో ఇంకెవరికైనా చూపించి ఎవాల్యుయేట్ చేయించేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు. ఎగ్జామ్ మనమే రాయొచ్చు, ఎవాల్యుయేషన్ కంప్యూటర్కి ఇవ్వచ్చు. లేదు అసలు మనకి ఎలా రాయాలో తెలియలేదు, ఒక క్వశ్చన్ నువ్వే రాసి చూపించు అంటే అదే రాసి చూపిస్తుంది. మీకు ఎగ్జాంపులే ఇప్పుడు మీకు షేర్ చేసిన డేటా. ఇది ఆల్రెడీ మన గ్రూప్లో షేర్ చేశాము. ఇది ఒకసారి మీరు బ్రీఫ్గా చూడండి. అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు క్రిమినల్ లా వచ్చింది. క్రిమినల్ లాలో మనకి ఐపీసీతో పాటుగా ఐపీసీకి
ప్రజెంట్ సబ్జెక్టులు ఏంటి క్రిమినల్ పేపర్స్లో? ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్కి ఏమొచ్చినాయి? బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్. వెరీ గుడ్. సో ఫస్ట్ ఇప్పుడు మీరు ఈ సంవత్సరం నుంచి జేసీజే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ లేదా మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ అసలు సెక్షన్ని ఎలా ఐటమ్ చేయాలి అంటే దానికి ఏంటంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఎన్ఫోర్స్లో ఉన్నటువంటి లా యొక్క ప్రొవిజన్ని ఫస్ట్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ గురించి చెప్తున్నాము, 154 సిఆర్పిసి అని రాశారు ఇక్కడ. ఇలా రాస్తే మీకు హాఫ్ మార్క్ కట్ అయిపోద్ది. తప్ప అండి అంటే ఇది తప్పు కాదు, కానీ కరెక్ట్ అంటే అది కూడా కాదు. ఎందుకండి అంటే ఇప్పుడు మనం అటెంప్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్ కానీ ప్రాక్టీస్లో కానీ ప్రజెంట్ ఎన్ఫోర్స్లో ఉన్నటువంటి ప్రొవిజన్ వేయాలి. చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా? సిఆర్పిసిలో 154కి ఈక్వలెంట్ సెక్షన్ ఏంటి? బిఎన్ఎస్ఎస్లో 173 సార్. 173 173 సార్. 173 సార్. హలో సార్ 173 సార్. రైట్. 3 సార్. ఒకసారి క్రాస్ చెక్ చేద్దామా? ఎస్. ఎస్ సార్. క్లారిటీ వచ్చిందా? హలో సార్. ఎస్ సార్. ఇక్కడ మేడం స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు మనం ఎవరిని అడగాల్సిన పని లేదు. ఒకవేళ ఇది కూడా తప్పు చెప్పింది అనుకుందాం, మళ్ళీ ఇంకోసారి క్రాస్ చేయండి. సో మన చేతుల్లో ఏఐ తోటి నేర్చుకోవడానికి ఈ టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ ఫార్మేట్లో ఉన్నటువంటి బైరాక్ట్ని అట్లాగే ఆన్లైన్లో ఉన్నటువంటి సాఫ్ట్ కాపీని కంపేర్ చేస్తూ ఏఐ తోటి ఇంటరాక్ట్ అవ్వండి. ఒకసారి మీరు ఇలాంటి క్రాస్ చెక్ చేసి మీరు ఏదైతే సబ్జెక్ట్ని ఇక్కడ గమనిస్తున్నారో దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అంటే ఇప్పుడు మీకు ఎఫ్ఐఆర్ సెక్షన్ ఏదో దాన్ని అడిగారు, అది ఫైనల్గా ఒక ఆన్సర్ ఇచ్చింది, మనం దాన్ని క్రాస్ చెక్ చేసుకున్నాం, ఫైనల్గా దీనికి ఫిక్స్ అయ్యాం. ఇక ఈ రోజు నుంచి మన మైండ్లో ఈ ఇన్ఫర్మేషన్ ఫిక్స్ చేసుకోండి. దాన్ని మీరు 4 సార్లు చదువుతారా, రాస్తారా, బై హార్ట్ చేస్తారా, ఏదైనా సరే వన్స్ ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా మీరు దాన్ని ఇంకొకసారి వెరిఫై చేసుకోకుండా, ఇంకోసారి ఇన్ ద సెన్స్ మళ్ళీ మర్చిపోవడం అలా చేయకుండా స్టాండర్డ్గా మీరు గుర్తుండేలాగా 1కి 4 సార్లు ఇప్పుడే చదవండి, ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. ఎందుకండి అని అంటే డైలీ మనం చాలా విషయాలు నేర్చుకుంటుంటాం. ఈ నేర్చుకునే క్రమంలో ఇప్పుడు చూసి కంప్యూటర్ మన చేతిలోనే ఉండిద్ది, చాట్ జీపీటీ మన చేతిలో ఉండిద్ది, మళ్ళీ చూసుకోవచ్చు. ఈ అలవాటుకి కనుక అలవాటు పడ్డామంటే మన బ్రెయిన్ ఒక చెడ్డ లక్షణం ఉంది, మనం స్కిప్ చేయడం మొదలు పెడితే అది కూడా స్కిప్ చేసిద్ది. సో దీన్ని పొరపాటును కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. ఎగ్జామ్కి ఒక్కరోజే రాస్తాం, ఎగ్జామ్లో మన లైఫ్ ప్రాక్టీస్లో రోజు రాస్తాం. కాబట్టి ఇలాంటి ప్రాక్టికల్ కాన్సెప్ట్ని మీరు ప్రతిసారి బైహార్ట్ చేస్తారా లేకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారా మన అవకాశం. ఎండ్ ఆఫ్ ద కంక్లూజన్ ఏంటంటే ఖచ్చితంగా మనం ఒకసారి మనం గమనించిన విషయాన్ని గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. అది. సో 173 ఆఫ్ బిఎన్ఎన్ఎస్ఎస్. ఇట్లా మనం ఆ కంపారిటివ్గా ఆ సెక్షన్స్లో వెళ్ళి ఇక్కడ ఆన్సర్ రైటింగ్లో అండర్ సెక్షన్
బిఎన్ఎన్ఎస్ 173 అని చెప్పి సెక్షన్ బ్రాకెట్లో రాయండి. సెక్షన్ 154 సిఆర్పిసి. ఇక్కడ దీన్ని హైలైట్ చేయొద్దు, ఓల్డ్ దాన్ని హైలైట్ చేయొద్దు, కొత్త దాన్ని హైలైట్ చేయండి. ఇది టెక్నిక్. ఇప్పుడు దీనికి ఫుల్ మార్క్స్ పడతాయి. ఎగ్జామ్లోనూ అంతే, ఇప్పుడు మీరు ప్రాక్టీస్లోనూ అంతే ఫ్రెండ్స్. సెక్షన్ మెన్షన్ చేసేటప్పుడు ఎన్ఫోర్స్లో ఉన్నటువంటి ప్రజెంట్ లా ఆఫ్ సెక్షన్ ఆఫ్ లాని మనం మెన్షన్ చేసి దానికి కరస్పాండింగ్ సెక్షన్ కింద పాత చట్టాల్లో ఉన్న వాటిని మెన్షన్ చేయాలి. అసలు 154 సిఆర్పిసి మెన్షన్ చేయకపోయినా నష్టం లేదు. ఎందుకు మరి బ్రాకెట్లో పెడుతున్నామండి అని అంటే, కొద్ది రోజులు ఆ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో పాత అలవాటు ఉంది కాబట్టి మనకి ఆల్ ఆఫ్ సడన్ ఈ సెక్షన్ చూస్తే గుర్తురాదని దాన్ని మెమరీ కోసం బ్రాకెట్లో పెడుతున్నాం. సో అది కూడా మంచి పద్ధతే. కొద్ది రోజులు మనకి పూర్తిగా ఈ బిఎన్ఎన్ఎస్లోకి అడాప్ట్ అవ్వడానికి ఇంకొన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి ప్రీవియస్గా ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు, అకాడమిక్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి ఈ పద్ధతి ఎంచుకోండి. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది మెయిన్. ఇది మిస్ అయ్యి దీనికి చాలామంది, నేను ప్రీవియస్గా మొన్న జేసీజే పేపర్లో కూడా చూశాను, సెక్షన్ 154 సిఆర్పిసి రాస్తున్నారు కానీ ఇది రాయట్లా. రాయకపోతే అక్కడ మార్క్స్ వెయిట్ లాస్ అవుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ సెక్షన్ ఆఫ్ లా ఒకటి. రెండోది ఏంటంటే, కేస్ లాస్ గురించి మాట్లాడేటప్పుడు ఒక ప్రాబ్లమ్ని కానీ మీకు ఒక సబ్జెక్ట్లో వెయిట్ కానీ ఎలా వస్తుంది అని అంటే, ఆ టాపిక్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి ఒక వెయిట్ ఎలా తీసుకురావచ్చు అంటే విత్ రిఫరెన్స్. ఇప్పుడు సెక్షన్ ఆఫ్ లా అనేది మనం బేర్ యాక్ట్ నుంచి తీసుకొస్తాం, మరి రిఫరెన్స్ ఎలాగా? వీటి కోసం మనం జడ్జిమెంట్స్ మీద ఆధారపడి ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఒక కేసులో అట్లీస్ట్ ఒక కేసులా ఎంచుకోండి. ఒక కేసులో అట్లీస్ట్ మీరు దానికి, అందుకే మీరు సెర్చ్ చేసేప్పుడు కూడా ఈ చాట్‌జీపీటీలో ఎక్స్ప్లెయిన్ విత్ జడ్జిమెంట్ అనండి. సో ఆ రిఫరెన్స్ జడ్జిమెంట్స్ని మీరు నోట్ చేసుకోండి. అలాగే మీకు గ్రూప్లో ఈరోజు షేర్ చేశాను 20 జడ్జిమెంట్స్ని. రేపటి నుంచి మనం, నిన్న మన ఫ్రెండ్స్ అడిగారు, సార్ జడ్జిమెంట్ డిస్కషన్ సెషన్ ఎప్పటి నుంచి నడుస్తుంది అని. యాక్చువల్గా మొన్న సార్ ఎదిరాజ్ గారు ఉన్నారు, వారి టైం షెడ్యూల్ని ఫైనల్ చేసి మీకు ఈ సెషన్ అయిపోగానే నేను మీకు అనౌన్స్ చేస్తాను జడ్జిమెంట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి అనేది. అయితే ఏం జడ్జిమెంట్స్ అని అంటే ఇప్పుడు లిస్ట్ అవుట్ చేశాము. రెగ్యులర్ మన టాపిక్కి రిలవెంట్గా ఉన్న జడ్జిమెంట్స్ని నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్లో ఈ జడ్జిమెంట్స్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అది ఎలాగా అంటే, ఒక జడ్జిమెంట్ తీసుకోవడం, చాట్‌జీపీటీ ద్వారా మన నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ నోట్స్లో ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్న జడ్జిమెంట్ ఏంటి చూడండి, నేను మార్క్ చేశాను. లలిత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైట్. ఎఫ్ఐఆర్ సంబంధించి దీన్ని ఎలా సమరైజ్ చేయాలి? ఇప్పుడు సింపుల్గా జడ్జిమెంట్ని ఇక్కడ టచ్ చేయాల్సిన దానికి 2 మార్కులు 3 మార్కులు ఉన్నాయి కాబట్టి సింపుల్గా రాసాం. దీన్ని ఇంకా ఎలాబరేటెడ్గా రాయాలంటే ఎలాగా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఆ, ఇంకా 20 మార్క్స్కి కనుక రాయాల్సి వస్తే దాని ఫ్యాక్ట్స్ని, ఎవిడెన్స్ని కంపేర్ చేస్తూ అందులో ఏమైనా జడ్జిమెంట్స్ రిఫర్ చేశారా వాటి గురించి చెప్తూ ఫైనల్గా జడ్జిమెంట్ యొక్క కంక్లూజన్ చెప్పాలి. ఇట్లా దాన్ని కామెంట్ చేయడం అంటాం. జడ్జిమెంట్ని కామెంట్ చేయాలి అని అంటే కొంచెం జడ్జిమెంట్ గురించి డీప్గా తెలుసుకొని ఉండాలి. సో ఇట్లా కొంచెం డీప్గా సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు మనం సింప్లిఫై చేసి రాయడం చాలా ఈజీ. కాబట్టి జడ్జిమెంట్స్ని ఒక లైన్ ఇట్లా 2 లైన్లలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా దీని గురించి చదువుకోవాల్సిన అవసరం ఏముందని డౌట్ వస్తుంది. బట్ కోర్ సబ్జెక్ట్ లలిత కుమారి జడ్జిమెంట్ అనే అందరూ అంటారు, బట్ అందులో ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఈజ్ మ్యాండేటరీ, దట్ ఈస్ ద కీవర్డ్ ఫ్రమ్ ది లలిత కుమారి జడ్జిమెంట్. ఎఫ్ఐఆర్ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయాలండి, ఓకే. ఎవరు చెప్పారు? లలిత కుమారి కేసు చెప్పిందండి, ఓకే. అసలు ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి, అందులో డిఫెన్స్ బోత్ పార్టీస్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఎలా జరిగినాయి, రిఫరెన్సెస్ ఏం చేశారు, ఫైనల్గా కంక్లూజన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఈజ్ మ్యాండేటరీ. సో ఆ కంక్లూజన్కి రావడానికి వెనకాల ఉన్న స్ట్రగుల్ అంతా మనం తెలుసుకుంటే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. అంటే ఇట్లా మన జడ్జిమెంట్స్ యొక్క డిస్కషన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ సెషన్స్లో జరుగుతుంటుంది. సో టైమింగ్స్ ఇది అయిపోయినాక నేను మీకు అనౌన్స్ చేస్తాను. ఇట్లా మీరు అకాడమిక్గా కాంపిటేటివ్ని కనుక టచ్ చేయాలి అనుకుంటే
కాంపిటీషన్లో ఖచ్చితంగా స్టాండర్డ్స్ ఆఫ్ రైటింగ్ అనేది కావాలి మనకి. ఆ స్టాండర్డ్స్ ఆఫ్ రైటింగ్లో ఇవన్నీ సెట్టింగ్స్, దీన్ని ఎలా డిజైన్ చేస్తాం అంటే డెకరేట్ చేయడం ఏంటి, ఫాంట్ సైజు స్టైల్ లాగా వాటిని ఎలా నీట్గా ప్రజెంట్ చేయాలి, హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, అలైన్మెంట్స్, అలాగే పాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి బుల్లెట్ పాయింట్స్. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ లా, దాని గురించి కూడా చెప్పుకున్నాం. ప్రజెంట్ ఏదైతే ఎన్ఫోర్స్లో ఉందో ఆ యాక్ట్ యొక్క ప్రొవిజన్ ముందు రాసి బ్రాకెట్లో పాత చట్టాలు ఏమైనా ఉంటే వాటి గురించి రాస్తాం. అట్లాగే ఈ సెక్షన్ని మెన్షన్ చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ సెక్షన్ గుర్తు లేకపోతే దాని జోలికి వెళ్ళొద్దు. పోతే 1 మార్క్ పోయిద్ది, లేదా 2 మార్కులు పోతాయి. ఒకవేళ తప్పు సెక్షన్ వేశారంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. సో యాజ్ పర్ అన్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ సిఆర్పిసి లేదా ఇన్ బిఎన్ఎన్ఎస్ రిలేటింగ్ టు ఎఫ్ఐఆర్ అని రాస్తే ఓకే, వీళ్ళకి సెక్షన్ గుర్తు రాలేదు కానీ అందులో టాపిక్ ఏంటో వీళ్ళకి తెలుసు అని చెప్పి కనీసం అందులో హాఫ్ అన్నా వేస్తారు. ఇక్కడ సెక్షన్ 154 సిఆర్పిసి గురించి రాయాలనుకొని 482 సిఆర్పిసి అని వేసామనుకోండి, మొత్తం కంటెంట్ రైట్ అయినా కానీ సెక్షన్ నెంబర్ తప్పవడం వల్ల టోటల్ 0 అయిపోద్ది. ఇదొకటి జాగ్రత్త తీసుకోండి. ఇక కంక్లూజన్కి వస్తే, ఈ మీ ఎఫ్ఐఆర్ అంతా మెయిన్ సబ్జెక్ట్ అంతా టచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కంక్లూజన్కి ఎసెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్, ఇప్పటి వరకు మీరు వీటి గురించి ఏమేం చెప్పారు అనేది ఆ కంక్లూజన్లో రాయండి. FIR is the foundation of criminal investigation. Both section 154 CRPC and 173 BNS mandate compulsory registration of FIR in cognizable offenses. ఒకటి ఇక్కడ చూడండి, both section 154 CRPC and section 173 BNNS mandate compulsory registration of FIR in cognizable offenses. ఈ స్టేట్మెంట్ చదివితే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి, ఎవరైనా చదవండి స్టేట్మెంట్. An FIR is the foundation of criminal investigation. Both section 154 CRPC and section 173 BNSS mandatory compulsory registration of FIR in cognizable offenses. అంటే ఈ 2 సెక్షన్స్ ఎందుకు చెప్పారు? మామూలుగా అయితే 2 సెక్షన్స్ Both. ఓకే కదా, మరి రెండింటి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇక్కడ? ఎనీ గెస్? జాయింట్ గా అప్పుడు అంటే ఆ ప్రీవియస్ కూడా ఇప్పుడు చేస్తున్నాం కదా సార్ కంటిన్యూగా స్టిల్. అంటే బిఎన్ఎస్ఎస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కానీ ఇంకా పాత కేసులు ఇంకా అప్పటికి కంటిన్యూ అవుతున్నాయి కదండి. ఓకే, ఇంకా రైట్ సార్, ఇంకెవరైనా చెప్పండి. పాత కేసులు కంటిన్యూ అవుతున్నాయి, పాత సెక్షన్స్ కంటిన్యూ అవుతుంది, బట్ ఈ బోత్ అనే పదం వాడటంలో ఇంకేమైనా మీనింగ్ ఉందా? ఎనీవన్ జస్ట్ గెస్ అయినా పర్లేదు. రైట్, ఏం లేదు ఫ్రెండ్స్, ఏంటి డిఫరెన్స్ ఏంటంటే బిఎన్ఎన్ఎస్లో పాత సిఆర్పిసిలో ఉన్న ప్రావిజన్స్ దగ్గర కేవలం సెక్షన్ నంబర్లే మార్చలా. ఉదాహరణకి 173 బిఎన్ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 154 సిఆర్పిసి అంటే ఎగ్జాక్ట్గా అన్ని సెక్షన్స్లో అవే వర్డ్స్ అదే ప్యాటర్న్లో ఉంచలా, కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి ఎఫ్ఐఆర్లో 173 బిఎన్ఎన్ఎస్ మ్యాండేటరీ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అని చెప్తూ దాన్ని ఫర్దర్ సెక్షన్స్లో ఎఫ్ఐఆర్లో ఏమైనా చేంజెస్ చేసిందా? ఫర్ ఎగ్జాంపుల్ సార్ 0 FIR ఎగ్జాక్ట్లీ 0 ఎఫ్ఐఆర్, అది సిఆర్పిసిలో ఉందా? లేదు సార్, అంటే ఉన్నది కానీ అంటే కొంచెం ఇండైరెక్ట్ గా ఉన్నట్టు ఉన్నది సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు 2 సెక్షన్స్ని కరస్పాండెన్స్గా చెప్తున్నారు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ 2 సెక్షన్స్లో ఉన్న ఎసెన్స్లో లలిత కుమారి కేసుని ఈ పాయింట్లో మాత్రం ఏం మార్చలేదు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం అనమాట. సో ఇంటర్వ్యూలు అడుగుతారు, ఈజ్ దర్ ఎనీ కాన్సిక్వెన్షనల్ డెవలప్మెంట్ ఇన్ సెక్షన్ 173 బిఎన్ఎన్ఎస్ అంటాడు. కాన్సిక్వెన్షనల్గా డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇన్ 173 బిఎన్ఎస్ అంటే దానికి ఇంటర్నల్గా ఏమో అర్థం చేసుకోవాలంటే 154 సిఆర్పిసిలో ఏదైతే ఉందో దానికి ఫర్దర్గా ఏమైనా చేంజెస్ చేశారా అని మనం గమనించి ఒకవేళ చేస్తే ఆ చేసిన మార్పులు ఏంటో చెప్పాలి. అది ఇంటర్వ్యూలో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, ఆబ్జెక్టివ్లో కావచ్చు. సో ఇది మనం మెయిన్గా అప్ టు డేట్ అనే పాయింట్కి మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జామ్లో అప్ టు డేట్ ఉండాలి అంటే దానికి అర్థం ఇది, పాతది కొత్తది ప్రజెంట్ ఎట్లా ఉంది.
సో ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ని మనం అప్డేట్ అయితే ఎగ్జామ్లో మనకి ఒక ప్రయారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్లో కూడా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పార్టీ ఒక ప్లీ తీసుకుంటారు, ఆపోజిట్ పార్టీ ఇంకో కాంట్రరీ ప్లీ తీసుకుంటారు. ఎవరైతే అప్డేట్గా ఉంటారో వాళ్ళ పాయింట్ ఫైనల్ అవుతుంది. అందుకని మనం కంపారిటివ్గా అకాడమిక్ని ప్రాక్టీస్ తోటి కంపారిజన్ ఎందుకు చేస్తున్నామంటే, వీళ్ళు ఎగ్జామ్ ఓరియంటెడ్లో రిటర్న్ ఫామ్లో వెళ్ళి వాళ్ళ టాలెంట్ని వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుంటారు. బట్ ప్రాక్టీస్లో ఇట్స్ అ ప్రాక్టికల్ టాస్క్ కాబట్టి ఎక్కడైనా సబ్జెక్ట్ ఒకటే. అందుకని మనం ఈ రెండింటిని నేర్చుకునేటప్పుడు కంపారిటివ్గా నేర్చుకుంటున్నాం. సో ఈ రోజుకి ఇది టాపిక్ ఫ్రెండ్స్. ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. ఏం నేర్చుకున్నామంటే, నోట్స్ షేర్ చేశాము. అందులో ఏమున్నాయంటే మార్క్ చేశాము కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ రిలేటింగ్ టు క్రిమినల్ లా. జేసీజీలో ఉన్నటువంటి క్రిమినల్ లా పేపర్స్లో రిపీట్ అవుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసి వాటికి నోట్స్ ఎలా తయారు చేయాలో చూపించాము. ఇక ఇక్కడి నుంచి దీనిలో హోంవర్క్ ఏంటంటే, మిగతా క్వశ్చన్స్కి మీరు నోట్స్ మీ ఏఐ తోటి సపోర్ట్ తీసుకొని ప్రిపేర్ చేసుకోండి. సార్ నేను మాన్యువల్గా చేశానండి, మాన్యువల్గా చేసినా సరే మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్న క్రైటీరియా మొత్తం దానికి వచ్చిందా లేదో చూసుకోండి. ఓకే అండి, నాకు ఈ క్రైటీరియా నేను ఇంతకుముందే ఫాలో అవుతున్నాను, నాకు బాగా క్లారిటీ ఉంది దీని మీద అంటే వెల్ అండ్ గుడ్. లేదండి ఈ స్ట్రాటజీ బాగుంది, నాకు ఏఐ తయారు చేసి ఇచ్చిన నోట్స్ని నేను మళ్ళీ రీరైట్ చేసుకుంటాను. ఈ పదం గుర్తుపెట్టుకోండి, చాట్ జీపీటీ చేసి ఇచ్చింది కానీ మళ్ళీ మీరు రీరైట్ చేయాల్సిందే. ఎందుకు? రైటింగ్ కంపల్సరీ. మరి ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి అవసరం ఉందా లేదా? వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం టైప్ చేసేటప్పుడు డిటిపి ఆపరేటర్కి ఇచ్చి ప్లీడింగ్స్ అన్ని తప్పులు చేస్తున్నారు. మనం మాన్యువల్గా మనం టైప్ చేసుకున్న ఒక డిటిపి ఆపరేటర్ పక్కన వాళ్ళకి చెప్పి టైప్ చేయించినా అందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో మనం గమనించట్లా ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళం. అందుకని ప్లీడింగ్స్ పోయినాయి అంటే చాలు, మళ్ళీ దానికి అమెండ్మెంట్ వేసుకోవాలి. లేదు పొరపాటును మర్చిపోతే ఆ పాయింట్ మీద కేసు వెళ్ళిపోతుంది. అందుకని Yes, yes, sir. ఖచ్చితంగా సెక్షన్ ఆఫ్ లాని మనం రాస్తేనే మన బుర్రకెక్కిద్ది, మన మైండ్లోకి అడాప్ట్ అవ్వాలి. అలా వెళ్ళేటప్పుడే కీ పాయింట్స్ వెళ్తాయి. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను డే 1 నుంచి చెప్పేది ఏంటంటే రాయండి. రాసేటప్పుడు కీ వర్డ్స్ని మాత్రం బై హార్ట్ చేసినా తప్పే లేదు. పక్కా గుర్తుండిపోవాలి మీకు. ఇది ప్లీడింగ్స్లో పనికి వస్తుంది, క్రాస్ ఎగ్జామినేషన్లో పనికి వస్తుంది, ఆర్గ్యుమెంట్లో పనికి వస్తుంది. రేపు మీరు జడ్జ్ అయిన తర్వాత మీ జడ్జిమెంట్ని కంక్లూడ్ చేసేది కూడా కీ పాయింట్స్ మీదే. అందుకని ఎవ్రీ స్టేజ్లో మీరు ఎక్కడ ఏది మాట్లాడినా ఏది ఫాలో అయినా ఈవెన్ జనరల్ లైఫ్లో కూడా కీవర్డ్స్ మీద బేస్ అవ్వండి. సో ఇది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్. అలాగే మీకు హోంవర్క్ చెప్పాను, మిగతా క్వశ్చన్స్ని మీరే ఏఐ నుంచి సపోర్ట్ తీసుకొని సెర్చ్ చేసి గ్రూప్లో కూడా పెట్టండి. మీరు షేర్ చేసుకొని అక్కడ ఏదైనా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు డౌట్ వస్తే మళ్ళీ దాన్ని అడగండి, ఏఐని అడగండి. నేను ఏఐని ఎందుకంటున్నానంటే మీరు అందులో చాట్ జీపీటీ ఫాలో అవుతారా, గ్రోక్ ఫాలో అవుతారా, పర్ప్లెక్సిటీ ఫాలో అవుతారా, అది మీ చాయిస్. మీకు ఏ దాంట్లో బాగా రిజల్ట్ వస్తే దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అవుతూ ఒకవేళ 2-3 ఉన్నాయని మీకు అనిపించినప్పుడు రెండింటిని కంపేర్ చేయండి, ఎందులో బాగా రిజల్ట్ వస్తుంది. అట్లాగే మీరు ప్రాంప్ట్ ఇచ్చే విధానాన్ని గమనించండి. ఇది కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే ప్రాంప్టింగ్ అనేది మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇది పద్ధతి ఫ్రెండ్స్. ఈ పద్ధతిని మీరు ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా డెవలప్ చేసుకోండి. సో స్టార్టింగ్ డే చెప్పాను మీకు, ఇప్పుడు మనం ఏఐతో నేర్చుకునే విధానం అనేది గత కాలంలో నేర్చుకున్న మాన్యువల్ విధానంలో ఉండదు. మాన్యువల్ అంటే 4 క్వశ్చన్స్ మార్క్ పెట్టుకోవడం, అవి సెషన్లోకి రాగానే వాటి గురించి డిస్కస్ చేయడము, వాటి మీద నోట్స్ తయారు చేసుకోవడము, హోంవర్క్ రాసుకోవడము, ఇదంతా మాన్యువల్. ఇప్పుడు స్మార్ట్, మనం నోట్స్ రాసే విధానం కానీ, ఎగ్జామ్ని అటెంప్ట్ చేసే విధానం కానీ, ఆ కేస్ క్లాస్ని గ్యాదర్ చేసుకునే విధానం కానీ ఏఐ ద్వారా సపోర్ట్ తీసుకుంటే మనకు టైం తగ్గిపోద్ది. సో మిగతా టైం అంతా కూడా దాన్ని మనం మెమరీలోకి ఎక్కించుకునే ప్రాక్టీస్ చేయండి, రాయటం ద్వారా, చదవటం ద్వారా, మళ్ళీ రివిజన్ చేయటం ద్వారా. సో మిగతా స్టెప్స్కి ఎక్కువ టైం కేటాయించి ఈ సెర్చ్కి హెల్ప్ మాత్రం ఏఐ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక జాగ్రత్త, ఏఐలో వచ్చే విషయాలన్నీ ఖచ్చితంగా ఫైనల్ కాదు. 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి, అప్పుడు ఫైనల్గా తీసుకోండి.
సో ఇక ప్లీడింగ్స్ విషయానికి వచ్చేసరికి ఈ క్వశ్చన్స్లో ఏదైతే క్రైటీరియా వచ్చిందో అంటే ఉదాహరణకి ఎఫ్ఐఆర్, మీకు రేపు ఎఫ్ఐఆర్ మోడల్ ఫార్మేట్, అట్లాగే కంప్లైంట్ మోడల్ ఫార్మేట్, బెయిల్స్ మోడల్ ఫార్మేట్స్, ఇట్లా వీటి మీద మనం ప్రాక్టీస్ చేస్తాం. సో వీటికి కూడా రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏఐలో మీరు ప్రాంప్ట్ చేయడం, డ్రాఫ్ట్ అండ్ ఎఫ్ఐఆర్. ఇందాక మనకి గ్రూప్లో ఎవరో ఒక ప్రాబ్లం షేర్ చేశారు. ఎవరు ఫ్రెండ్స్? దానికి మనం ఛార్జెస్ ఎలా వస్తాయంటే మనం రిప్లై చేసాం. ఉన్నారా? పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు సెషన్లో? చూడండి, వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం, వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ ఫ్యాక్స్ ఇవ్వండి, ఇవి ఏ ఛార్జెస్ కిందకు వస్తాయి అని అడిగారు. చూసారా గ్రూప్లో ఇందాక? Yes, sir. రైట్ ఫ్రెండ్స్. సో అట్లా మీ కొలీగ్స్ కానీ మీకు కానీ ఒక బ్రీఫ్ వచ్చినప్పుడు మీరు దాన్ని కూడా నేను వెంటనే చాట్‌జీపీటీ నుంచే యాజ్ ఇట్ ఈస్గా దానికి చాట్‌జీపీటీకి ఇచ్చి ప్రాంప్ట్ చేశాను అనమాట. ఈ ఫ్యాక్స్ తోటి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఇమ్మని అడిగాను. అది ఛార్జెస్ ఇచ్చింది, ప్లస్ దాని తర్వాత ఇష్యూస్ని కూడా ఫ్రేమ్ చేసింది. తర్వాత ఇంకా నేను అడుగుతూ ఉండే కొద్దీ ఆర్గ్యుమెంట్స్ కూడా తయారు చేసి ఇచ్చింది. అట్లా మనకి చేతిలో అవకాశం ఉంది కాబట్టి మనవి కానీ మన కొలీగ్స్ కానీ వచ్చే డౌట్స్ అన్నీ వినండి.